వల్లి చేసిన కుట్రను నర్మద ముందు బయట పెట్టిన విశ్వ. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక విశ్వ అయితే అమూల్యతోటి విషయం చెప్పేశాడు. చాలా క్లియర్ కట్గా ఒకటే అన్నాడు, నేను ఒక మాట చెప్తున్నాను విను. వాళ్ళిద్దరిని కలపాలంటే ఖచ్చితంగా మనమే ప్లాన్ చేయాలి. నువ్వు నాకు సహాయం చేస్తే, నేను చెప్పింది నువ్వు చేస్తే ఈజీగా మనం వాళ్ళిద్దరిని కలపొచ్చు అని చెప్పడంతో ఇక అమూల్య అయితే నీ కుటుంబాన్ని కానీ నిన్ను కానీ నేను నమ్మను అని చెప్పి చాలా గట్టిగానే చెప్పేసింది. ఇక విశ్వ ఇటు నుంచి మనం ఎంత చేయాలనుకున్నా ఉపయోగం ఉండదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు ఇక్కడ నర్మద అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఆలోచనలో పడిపోతుంది. అలా ఆలోచనలో పడ్డటువంటి నర్మద ఇక ఒక బోర్డు మీద మొత్తం పేర్లన్నీ రాసిపెట్టి ఆ ఇంటికి ఈ ఇంటికి ఉన్న కామన్ శత్రువులు ఎవరున్నారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే, ఈ ఇంట్లో అయితే వల్లియే ఈ ఇంటికి కామన్గా శత్రువు, ఇక ఆ ఇంట్లో భద్రవతి ఈ ఇంటికి శత్రువు. సో వీళ్ళిద్దరూ కలిస్తే ఖచ్చితంగా ప్రేమ ధీరజుల కాపురం నాశనం అయిపోతుంది. సో కలిసింది వీళ్ళిద్దరేనమాట అని చెప్పేసేసి అనుకుంటూ ఇక నర్మద ఒక కన్క్లూషన్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక ఆ ప్రకారంగానే ఉదయాన్నే లేచి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే అమూల్య, వదిన నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటుంది. ఏంటి చెప్పు అమూల్య అంటే, నిన్న విశ్వ నన్ను కలిశాడు అని చెప్పి చెప్తుంది. విశ్వ కలిశాడా? ఏంటంట? మళ్ళీ ఏం ప్లాన్ చేశాడంట అని అంటుంది. ప్లాన్ చేయటం కాదు వదిన, విశ్వ అయితే ఒక మాట అన్నాడు అని అంటుంది. ఏంటి అంటే, ధీరజ్ని ప్రేమని కలపటానికి నేను ప్రయత్నం చేస్తాను, నువ్వు నాకు సహాయం చెయ్యి అని చెప్పని అడిగాడు వదిన అని అనగానే, అవునా, అదేంటి, ఎందుకనంట అలాంటి బుద్ధి పుట్టింది అని అంటే, ఆ రోజున నేను కోర్టులో తనకి వ్యతిరేకంగా చెప్పకుండా తనని జైలుకు వెళ్లకుండా ఆపాను కదా, అందుకోసం అని చెప్పేసి తన మనసులో చాలా ఆలోచన చేశాడట. ఇప్పుడు ధీరజ్ని ప్రేమని కలపాలి అని చెప్పని అనుకుంటున్నాడట. తన మనసు ఏమాత్రం కూడా చెడుగా ఆలోచించట్లేదని చెప్తున్నాడు నా అని అంటే, అసలు విశ్వని ఒకసారి నన్ను కలవమని చెప్పు అంటుంది. దాంతో ఇక విశ్వకి అమూల్య ఫోన్ చేసి, నిన్ను మా నర్మద వదిన ఒకసారి కలవమని చెప్పిందంటే, వస్తే నువ్వు నాకు హెల్ప్ చేయను అన్నావు, అయిపోయింది కదా, మళ్ళీ అందరితో చెప్పి తిట్టించాలా అని అంటే, వదినకి నువ్వేం చెప్పావో అది చెప్పాను, దాని గురించి మాట్లాడతాను, ఒకసారి రమ్మని చెప్పింది అనగానే, ఓ అలాగా, సరే అయితే అని చెప్పేసి ఇక విశ్వ నర్మద దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నర్మదను కలుస్తాడు. ఏంటి విషయం అని చెప్పేసి అంటే, అది అది అంటే అక్క అంటూ ఉంటాడు. నాన్చకుండా విషయం చెప్పు అని అంటుంది. అనేసరికి ఇక సరేనని చెప్పేసి, నాంచేదేముందక్క, నాంచటం లేదు ఏమీ లేదు, విషయం ఏంటంటే ధీరజ్ ప్రేమ విడిపోవడానికి కారణం ఖచ్చితంగా మా ఇంట్లో వాళ్ళని చెప్పి నేను అంటాను అంటే, మీ ఇంట్లో వాళ్ళతో పాటు మా ఇంట్లో వాళ్ళు కూడా అయ్యుండొచ్చుగా అంటుంది. మీ ఇంట్లో ఎవరున్నారక్క, ఆ వల్లి తప్ప అంటే, ఏమో ఆ వల్లియే చేసిందేమో అని అంటుంది. అయ్యుండొచ్చేమో అక్క అంటే, నీకు తెలియకుండా ఆ ఇంట్లో ఏం జరగదని నాకు తెలుసు విశ్వ అంటే, ఈ విషయం నాకు తెలియనివ్వలేదక్క, నిజంగా చెప్తున్నాను కదా, నాకు తెలియనివ్వలేదు అని చెప్పేసరికి, సరే అయితే అలాగే నువ్వన్నట్టుగానే వల్లి కూడా చేతులు కలిపింది అనుకుందాం. ఎవరితో చేతులు కలిపిందంటావు అంటే, ఇంకెవరితో అక్క, క్లియర్ కట్గా తెలిసిపోతుంది కదక్క, ఇంకా ఎవరితోటి కాదు, వల్లి చేతులు కలిపింది మా పెద్దత్తతోటి అని అంటాడు. పెద్దత్త అంటే అనగానే, మా భద్రావతి అత్తతోటి అని అంటే, మీ భద్రావతి అత్తతోట, నిజమేనంటావా అంటే, అవును నిజంగానే భద్రావతి అత్త ఇంకా వల్లి ఆ రోజు గొడవ జరుగుతూ ఉండగా మాట్లాడుకుని బయటికి రావటం నేను చూశాను. రావడమే ప్రేమ గొడవలోకి వచ్చేసింది, కానీ వాళ్ళిద్దరూ కలిసి వెనకాల సావధానంగా నిదానంగా వచ్చారు అని చెప్పానంటే, అవును నిజమే, ఆ రోజు నేను గమనించాను అంటుంది. సో ఖచ్చితంగా ఇందులో వాళ్ళిద్దరికీ కూడా పాత్ర ఉందని నాకు అనిపిస్తుంది. అయితే నీకు నేను ఒకటి చూపించాలి అంటాడు. ఏంటది అని అనగానే, చూడు అంటూ తన దగ్గర ఉన్న వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో వల్లి ఇంకా భద్రావతి ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం క్లియర్గా కనపడుతుంది.
అది చూసినటువంటి నర్మద ఏంటిది అంటే, అదే కదా మరి మ్యాజిక్. నీకు అర్థమవుతుందా? వాళ్ళిద్దరూ కలిసి సారీ ఆ వీడియోలో వల్లి ఇంకా భద్రావతి ఇద్దరూ మాట్లాడుకోవడం కనపడటంతో ఇక నర్మద ఏంటిది అని అడుగుతుంది. అదే కదా మ్యాజిక్. క్లియర్‌గా తెలుస్తోందా? వీళ్ళిద్దరూ కలిసే ఇది ప్లాన్ చేశారని. అసలు ముందు నీకెవరి మీద అనుమానం ఉందో తెలుసుకుందామని అడిగాను. నాకు క్లూస్ అయితే దొరికేసినియి. వీళ్ళిద్దరూ కలిసే ఇదంతా చేశారు. క్లియర్ కట్‌గా ఆ విషయంలో నాకు ఒక క్లారిటీ ఉంది అని అంటే, సరే అయితే ఈ వీడియో తీసుకెళ్ళి మనం మా మామయ్య గారికి అదే రామరాజు మామయ్యకి చూపిస్తాను అంటుంది. చూపించు. ఆయన ఏమన్నా మాట వినే రకమా ఏంటి అంటే, వింటారు. సాక్ష్యాధారాలతో చూపిస్తే ఆయన ఖచ్చితంగా వింటారు అని చెప్పని అంటే, సరే అయితే ప్రయత్నించక్క అంటాడు. అన్నట్టుగానే ఇక నర్మద ఆ వీడియోని తీసుకొని జాగ్రత్తగా రామరాజు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి మావయ్య గారు మీకు నేను ఒక వీడియో చూపించాలి అని చెప్పేసేసి అంటే, ఏంటో చెప్పు చూపించమ్మా అంటాడు రామరాజు. ఇదిగోండి మావయ్య గారు చూసారా, ఈ వీడియోలో భద్రావతితో వల్లి మాట్లాడుతుంది కదా అని అంటే, అవును మాట్లాడుతుంది అంటాడు. అనేసరికి మరి వల్లికి భద్రావతితో ఏం పని మావయ్య గారు మాట్లాడటానికి అని అనేసరికి, ఆల్రెడీ వల్లి నాకు ఒక విషయం చెప్పిందమ్మా. నువ్వేదో ఏఐలో వీడియో క్రియేట్ చేసి తనకి చూపించి తన్ని బెదిరించావంట అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మద. ఓహో, అంటే వల్లి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా మామయ్య గారికి చెప్తుందనమాట అనుకుంటూ, అది నేను క్రియేట్ చేసిందే మామయ్య గారు, కానీ ఈ వీడియో ఎక్కడితో తెలుసా, విశ్వ ఇచ్చాడు అంటుంది. విశ్వనా అంటాడు రామరాజు. అవును, విశ్వనే ఈ వీడియో ఇచ్చాడు. వాళ్ళ ఇంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో అని చెప్పి విశ్వ ఇచ్చాడు అని అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. మామయ్య గారు అదంతా అబద్ధం. ఏఐలో ఏదైనా తయారు చేయొచ్చు కదా, అలా తయారు చేసినట్టుంది అని అంటే, ఏఐలో ఏదైనా తయారు చేయొచ్చు కానీ మన ఇంట్లో ఉన్న వాటితో నేను తయారు చేయగలను, ఎదురింటికి వెళ్ళి తయారు చేయలేను కదా అని అంటే, ఇప్పటికిప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లి చూపించమన్నా వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ని చూపిస్తాను అన్నాడు మావయ్య గారు అని అనేసరికి ఇక ఒక్కసారిగా రామరాజు అయితే నిన్నెప్పుడు కలిశాడు అని చెప్పనంటే, ఇక అప్పుడు నర్మద ఈరోజు ఉదయమే కలిశాడని చెప్తుంది. అయితే ఒక పంచి వాడికి వీడియో కాల్ చేసి వాడి ఇంట్లో సీసీ ఫుటేజ్లో ఉన్న వీడియోని చూపించమను. అది నేను ఇక్కడ నీ ఫోన్లో చూసిన తర్వాత అప్పుడు నమ్ముతాను అని అనేసరికి ఇక ఒక్కసారిగా నర్మద విశ్వకి ఫోన్ చేయటం, విశ్వ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి వీడియో కాల్ చేసి అందులో తన ఇంట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం చూపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. వల్లి అయితే అయిపోయాను, ఇది ఇంత సైలెంట్గా చాప కింద నీరులాగా మొత్తం బయటెడుతుందని అస్సలు అనుకోలేదు అనుకుంటూ ఉంటే, ఇంకప్పుడు మావయ్య గారు క్లియర్గా వల్లి మా ఇంటికి రావడం, మా అత్తయ్యతో మాట్లాడడం అన్నీ జరిగాయి, క్లియర్ కట్గా తెలుస్తోంది మావయ్య గారు అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా రామరాజు అయితే వల్లి వంక చూస్తూ ఏంటమ్మా ఇది అంటే, మావయ్య గారు ఈ నర్మద ఆ విశ్వతో చేతులు కలిపింది, అమూల్యని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపడానికి ఒప్పందం చేసుకుందేమో అంటే, నోరు ముయ్ అంటూ నర్మద వల్లి చెంప పగలగొట్టి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపడానికి అని అంటావా? ముందు అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్ళేలా చేసింది, విశ్వతో మాట్లాడేలా చేసింది, వాళ్ళిద్దరి మధ్య రాయబారాలు నడిపింది నువ్వు కాదా అని అనేసరికి రామరాజు షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా అంటే, అవును మావయ్య గారు, ఈ వల్లియే అమూల్య జీవితం ఇలా అవడానికి కారణం. ఈ వల్లియే ఆ ఎదురింటి వాళ్ళతో చేతులు కలిపి కావాలని చెప్పి అమూల్య జీవితాన్ని నాశనం చేసింది. ఆ రోజు వెళ్ళిపోయేలా చేసింది కూడా వీళ్లే, వెళ్ళిపోవడానికి కారణం కూడా వీళ్లే, తీసుకెళ్లి పని కట్టుకుని విశ్వకు అప్పచెప్పింది కూడా వీళ్లే అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. అయిపోయింది, ఇంకే ఉంది అనుకుంటూ ఉంటే, చందు ఏంట్రా ఇదంతా అంటే, నిజం నాన్న, నువ్వు నమ్మవలసిన నిజం, మనం జీర్ణించుకోలేని నిజం అని అంటాడు. ఒక్కసారిగా ఇక వల్లి షాక్ అవుతుంది. అంటే నీకు తెలుసా అంటే, తెలుసు నాన్న, నీ ఆరోగ్యం గురించి ఆలోచించి బయట పెట్టలేదు, కానీ ఈ వల్లి మాత్రం దేవాంతకురాలు, మన కుటుంబాన్ని నాశనం చేయడానికే వచ్చింది అని చందు అనడంతో ఇక రామరాజు మొత్తం అంతా కూడా అన్నీ భుజమని అడిగి తెలుసుకొని ఇక వల్లి విషయంలో ఒక నిర్ణయానికి వస్తానని, అలాగే వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించమని చెప్తాడు. ఇక వల్లిని వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, మరి రామరాజు తీసుకోబోయే నిర్ణయం ముందు
ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.